హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాహీ బ్లాగ్స్. ఈరోజు నేను ఒక స్వీట్ డిష్ చేయబోతున్నా. వితౌట్ ఓవెన్, ఏం లేకుండా చాలా సింపుల్ రెసిపీ. 3-4 ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయో, అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనుకునే వాళ్ళు ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు. అండ్ పర్సనల్గా నేను స్వీట్స్ ఎక్కువ చాలా తింటా. నా ఫేవరెట్ డిష్ వచ్చేసి సేమియా పాయసం అండ్ కేసరి, ఎందుకంటే అవే చాలా సింపుల్ అండ్ ఈజీ కాబట్టి వితిన్ 15-20 మినిట్స్లో చేసుకొని తినేయచ్చు. సో ఈ రెసిపీ కూడా అలాంటిదే. ఇది నేను ఒక రీల్లో చూసి చేస్తున్నాను అనమాట. ట్రై చేస్తా ఎలా వస్తుందో అని. ఒకవేళ మంచిగా వస్తే మీరు చేసుకోండి, లేదంటే చేసుకోవద్దండి. నేను ట్రై చేసి చెప్తా మీకు ఎలా వచ్చిందా టేస్ట్ అవన్నీ. సో ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా. అండ్ బై ద వే, ఈ కిచెన్ ఇదంతా మా అత్త వాళ్ళ ఇల్లు అనమాట. చూడండి ఎంత క్లీన్గా పెట్టుకుందో. మా అత్త ఎక్కువ ఓసిడి అనమాట. చాలా క్లీన్ చేసి మొత్తం క్లీన్గా పెట్టుకుంటుంది. కిచెన్ అయితే మొత్తం ఆర్గనైజ్ చేసుకొని, చిన్న కిచెనే కానీ చాలా క్లీన్గా పెట్టుకుంటుంది. ఎక్కువ క్లీన్ చేసి ఇల్లు చాలా క్లీన్గా పెట్టుకుంటుంది మా అత్త అయితే. సో నేను కూడా అలాగే క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నా, ఎందుకంటే మా అత్తకి హెల్త్ ఇష్యూస్ వల్ల ఇప్పుడు క్లీన్ చేయలేకపోతుంది. సో నేనే చూసుకుంటున్నా అంతా, క్లీన్గా మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అండ్ ప్రొసీజర్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్రెడ్ ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. అండ్ బ్రెడ్ మీ చాయిస్, ఏ బ్రెడ్ అయినా మీరు తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నా, మైదా ఫ్రీ ఇది. మీకు నచ్చిన బ్రెడ్ మీరు తీసుకోవచ్చు. ఎడ్జెస్ అన్నీ కట్ చేసి ఒక సైడ్కి పెట్టుకోవాలన్నమాట. బ్రెడ్ మనము రీల్స్లో చూసినంత ఈజీగా అయితే లేదు ఇది. నేను చాలా ఈజీగా ఉంటుంది అని స్టార్ట్ చేసా. ఫైనల్ రిజల్ట్ చూసి మీరు షాక్ అవుతారు. కానీ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, కంటిన్యూస్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి అనమాట. మా అత్త వాళ్ళ ఇల్లు కూడా ఒకసారి హోమ్ టూర్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. హోమ్ టూర్ చేసిన వీడియో వచ్చేసి అది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే ఆ వీడియోలో కూడా ఒకసారి చెప్పా అది మా అమ్మ వాళ్ళ ఇల్లు అని. తెలియని వాళ్ళకి, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి ఇంకొకసారి క్లారిటీ ఇస్తున్నా. అండ్ ఈరోజు మార్నింగ్ చాలా పని ఉంది, కాలేజ్కి వెళ్ళి వచ్చేసా. అంటే నేను ఒక ఇంట్రడక్షన్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే చాలామంది నేను ఎక్కడ చదువుకుంటున్నాను, ఇంకా ఎడ్యుకేషన్, మరి పాప, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఒక ఇంట్రడక్షన్ వీడియోలో మొత్తం నా డీటెయిల్స్ అన్నీ చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ ఈరోజు సండే రోజు కాలేజ్కి ఎందుకు వెళ్ళామంటే గార్బేజ్ ఎత్తడానికి వెళ్ళాము. మాకు ఏదో ఒక ఈవెంట్ కాదు, యాక్టివిటీ ఉన్నింది. సో అది పక్కా వెళ్ళాలి. ఆ యాక్టివిటీ కోసం వెళ్ళి కొంచెం సోషల్ సర్వీస్ చేసాము. సోషల్ సర్వీస్ చేయడానికి కూడా చాలా రూల్స్. సో అదేదో చేసేసి వచ్చాము. పొద్దున్నే కాలేజ్కి వెళ్ళి అయితే వచ్చా. తర్వాత పాప ఇక్కడ లేదు, పాప మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. నిన్ననే పోయింది, అంటే సాటర్డే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ ఏమైనా వీడియో ఏమైనా షూట్ చేయాలన్నా చాలా డిస్టర్బింగ్ ఉందని, పాప ఉంటే అవ్వదు కదా. అందుకని పాపనైతే అక్కడ పంపించేసాం, మళ్ళీ తీసుకురావాలి ఇవాళ. సో ఈ తర్వాత బ్రెడ్ అనేది ఇలా స్లైసెస్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 5 స్లైసెస్ తీసుకున్న బ్రెడ్, దాన్ని చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ చేసుకొని దాంట్లో అయితే 3 ఎగ్స్ వేసాను అనమాట. నెక్స్ట్ షుగర్ ఒక 5 స్పూన్స్ వేసుకున్నా. మీరు టేస్ట్కి తగినట్టు వేసుకోవచ్చు, మీకు నచ్చినంత. నేనైతే ఆ స్పూన్తో ఒక 5 స్పూన్స్ వేసాను అనమాట షుగర్. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఎంత యాడ్ చేసుకోవాలంటే, కొంచెం బ్రెడ్ క్రమ్స్ అన్నీ కొంచెం మునిగేంత వరకు మిల్క్ యాడ్ చేసుకున్నా. నేను కొంచెం లిక్విడ్గా ఉండేటట్టు యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ షుగర్ సిరప్కి అయితే రెడీ చేసుకోవాలి. నేను ఒక 4-5 స్పూన్స్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు. ఎందుకంటే మనకు ఒక థిక్ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి కొంచెమే వాటర్ యాడ్ చేసుకోవాలి. నాదేమైందంటే ఫస్ట్ టైం నేను వాటర్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ యాడ్ చేసేసా. సో వాటర్ ఎక్కువైపోయింది, లిక్విడ్ కూడా ఎక్కువైపోయింది. సో నేను ఆ బ్రౌన్ కలర్ రావాలి కదా షుగర్ సిరప్ అనేది, సో ఎక్కువసేపు ఉంచేసరికి మాడిపోయింది. సో నేను మళ్ళీ వేరేసారి చేయాల్సి వచ్చిందనమాట అది. సో మీరు అలా చేయకుండా షుగర్ యాడ్ చేసిన తర్వాత చాలా కొంచెం వాటర్ యాడ్ చేసి అది చూస్తూ ఉండాలి, ఎందుకంటే ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేయాలి, లేదంటే అది మాడిపోతే అస్సలు టేస్ట్ బాగా రాదనమాట. సో తర్వాత ఈ బ్రెడ్ మిక్స్చర్ అనేది మిక్సీ పట్టాలన్నమాట. మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మీ ఇష్టం అనమాట. ఒకవేళ ఫిల్టర్ చేసి తీయాలనుకుంటే అట్లా నార్మల్గా గ్రైండ్ చేసుకోండి. డైరెక్ట్ అలానే కుక్ చేయాలి అనుకున్నప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అది.
నెక్స్ట్ అయితే షుగర్ సిరప్ అలా ఒక కంటైనర్లో వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేయాలి. షుగర్ సిరప్ చేసే ప్రాసెస్లో మా ఫ్రెండ్ చేయి కూడా కాలిందనమాట. తెలియకుండా వేడిగా ఉన్నప్పుడే అది పట్టేసుకుంది, అందుకని చేయి కాలిపోయింది పాపం తంది. నేనే పిలిచా అనమాట, కొంచెం వీడియో రికార్డ్ చేయడానికి హెల్ప్ అవుతుందని పిలిచా. కాకపోతే తను చేయి కాల్చుకుంది నా వల్ల. నెక్స్ట్ ఆ బ్రెడ్ది కొంచెం ఫిల్టర్ చేసి అలా దాంట్లో పోసా. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా అలానే పోసుకోవచ్చు. ఒకవేళ చాలా మంచిగా చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఉంటే అట్లాగే పోసుకోవచ్చు. నేనైతే కొంచెం ఫిల్టర్ చేసా. నేనైతే ఇలా పెద్ద కంటైనర్ తీసుకున్నా. ఈ కంటైనర్ లోపల బ్రెడ్ మిక్స్చర్ అనేది పెట్టా. సపోర్ట్కి కింద స్టవ్కి వస్తుంది కదా ఒక మెటల్ది, అది పెట్టా. దాని మీద ఈ బ్రెడ్ది పెట్టా. సో ఇలా ఒక 1 అవర్ హై ఫ్లేమ్లో పెట్టేయండి. 1 అవర్ ఆర్ 1.5 అవర్ అయినా పర్లేదు. అంత భిన్న ఏం అది కుక్ అవ్వదనమాట. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. నేను స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా ఈజీ అని, కానీ కాకపోతే అలా ఏం కాలేదు. అంటే చేయడం ఈజీ, కాకపోతే చాలా టైం పట్టింది చేయడానికి. ఇది కుక్ అవ్వడానికి స్టీమ్ కదా, స్టీమ్ పట్టాలంటే చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ 1.5 అవర్ అయింది కుక్ అయ్యేసరికి. సో ఇలా కుక్ అయిన తర్వాత నాకు 1.5 అవర్ తర్వాత ఓపెన్ చేసి ఇలా సైడ్స్లో ఎడ్జెస్లో కొంచెము నైఫ్తో రిమూవ్ చేస్తున్నాను అనమాట, కొంచెం ఈజీగా రావాలని. మనము రీల్స్లో చూసినంత ఈజీ అయితే కాదు. సో ఇప్పుడే అర్థమైంది, నేను ఇంకెప్పుడు ఇలాంటివి అయితే ట్రై చేయకూడదని అర్థమైంది. ఎందుకంటే మీరే చూస్తారు ఇప్పుడు ఏమైందో. దట్ వాజ్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్. ఎందుకంటే షేప్ అట్టర్ ఫ్లాప్ అయింది. నేను ఎక్కువ షేక్ చేయడం వల్ల అలా రౌండ్ షేప్ రాలేదు, మొత్తం కట్ కట్ అయ్యి పడిపోయింది కింద. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. బాగుందా గైజ్? యాక్చువల్లీ ఏమైందంటే అంతా బాగా వచ్చింది పర్ఫెక్ట్గా. కాకపోతే నేను ఇది చేసేటప్పుడు కేక్ని బయటకు తీసేటప్పుడు ఎక్కువ షేక్ చేశా. సో అది ఇలా అయిపోయింది అనమాట, బ్రేక్ అయిపోయింది. కానీ చూస్తే మీరు చూడండి పైన ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తా. మా ఆయన బాగుంది అన్నాడు మరి. సో నాకు తెలీదు ఎలా ఉందో డైరెక్ట్. యాక్చువల్లీ బాగుంది, కాకపోతే టేస్ట్ అంతా చాలా బాగా వచ్చింది. ఇలా బ్రేక్ అవ్వకుండా ఉండుంటే చాలా బాగుండేది. ఇది ఒక్క దానివల్ల నేను చాలా డిసప్పాయింట్ అయ్యా అప్పుడు. కానీ టేస్ట్ వైజ్ చాలా బాగుంది, కాకపోతే ఇదంతా ఒక్కరే తినలేరు. కానీ డెజర్ట్కి త్వరగా ఏం కాలేదు. 1 అవర్ పట్టింది ఇది స్టీమ్ అయ్యి. ఎందుకంటే మనం డైరెక్ట్గా బాయిల్ చేయం కదా, వాటర్లో పెట్టి బాయిల్ చేస్తాం కాబట్టి స్టీమ్ అవ్వాలి కాబట్టి చాలా టైం పట్టింది. ఇది త్వరగా అయితే అసలు అవ్వదు, చాలా లేట్ అవుతుంది. ఏదో ట్రై చేసా, టేస్ట్ వైజ్ బాగా వచ్చింది. కానీ షేప్ నేను ఎక్కువ షేక్ చేసేసరికి బ్రేక్ అయిపోయింది అనమాట, ఇలా వచ్చింది. సో ఇదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్, ఇంక మిగతాదంతా బాగా వచ్చింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మా ఆయన ఇలా చూస్తా
సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నాకు వ్యూస్ వస్తున్నాయి కానీ. సో దట్స్ ఇట్ గైస్. ఇది ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే, ఎక్స్పెరిమెంట్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే టైం వేస్ట్ చేసుకోకండి. ఇంగ్రీడియంట్స్ తక్కువే కానీ టైం చాలా పడుతుంది చేయాలి అంటే. టేస్ట్ కూడా బాగుంది, కాకపోతే మాది షేప్ ఇలా వచ్చింది. ఎలా అయినా తినడానికి ఇక్కడ చూసే బాగుంటుంది, షేప్ అలా వస్తే, రౌండ్గా వస్తే. ఇది బ్రేక్ అయింది కాబట్టి ఎలా అయినా మనం బ్రేక్ చేసుకొని తింటాం కదా. కానీ మీరైతే ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు, మీ ఇష్టం. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.